వెల్కమ్ టు రాజనీతి. సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మీద ఎదురుదాడి మొదలుపెట్టారు. రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో సునీల్ కుమార్ A1 నిందితుడిగా ఉన్నారు. ఆయన్ని ఇటీవల విచారించారు. అంతకు మునిపే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాల్లో తిరిగినందుకు, ఒక దేశం పేరుతో అనుమతి తీసుకుని ఇంకో దేశం వెళ్ళినందుకు ఆయన సస్పెండ్ చేశారు. రఘురామ కృష్ణరాజు ముందు నుంచి కూడా తన కస్టోడియల్ టార్చర్ వెనకాల సునీల్ కుమారే కీలకం అని ఆరోపిస్తూ వచ్చారు. మీడియా ముందు కూడా డైరెక్ట్గా అనేక సార్లు చెప్పారు. కానీ ఎందుకో తెలియదు, చాలా కాలం పాటు సునీల్ కుమార్ని విచారణకు పిలవలేదు. అంటే ఈ కేసులో విజయపాల్ను పిలిచారు విచారణకి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతిని పిలిచారు. కానీ A1ను పిలవలేదు. పిలవకపోవడం వెనకాల ప్రభుత్వ పెద్దలతో రాజీ కుదిరిందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ మధ్య విచారణకు పిలిచారు ఆయన్ని. సునీల్ కుమార్ని విచారించిన తర్వాత ఆయన రఘురామ కృష్ణరాజు మీద ఎదురుదాడి మొదలుపెట్టారు. సేవ్ ద స్టేట్ అనే పేరుతో ఆయన వీడియో రిలీజ్ చేశారు. బహుశా అందరూ చూసే ఉంటారు ఆ వీడియోని. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన, నేను డీజీ స్థాయి అధికారిని, ఆధారాలు లేకుండా నేను మాట్లాడను, చిల్లరగా మాట్లాడను, రఘురామ కృష్ణరాజు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, ఆయన మీద IPC 420, IPC 120 కింద CBI కేసులు నమోదు చేసింది, 945 కోట్ల రూపాయల ఫ్రాడ్కు పాల్పడ్డారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెందిన డబ్బు ఇది, బ్యాంకుల డబ్బు అంటే మనందరి డబ్బు, బ్యాంకు వాళ్ళు కేసు పెట్టకపోతే నేను ఊరుకోను, నేను ఫిర్యాదు చేస్తాను, ఆయన నేరాలు ప్రూవ్ అయితే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది ఆయనకి అని ఒక వీడియో రిలీజ్ చేశారు. దానిలో IPC 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. బ్యాంకు వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్ వేయటం జరుగుతుంది. ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయ్యి, నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, నా డబ్బులు పోయినాయి కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను. నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోఅప్ చేస్తాను. రఘురామ కృష్ణరాజు మీద నమోదైన కేసులకు సంబంధించి FIR కాపీలు కూడా పోస్ట్ చేశారు సునీల్ కుమార్ గారు. ఆయన నేరం చేయకపోతే CBI అసలు ఆయన మీద కేసు ఎందుకు పెడుతుంది, సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ చేయవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇవాళ రేపు ఆయన అరెస్ట్ అవుతాడు. రఘురామ కృష్ణరాజు వ్యక్తిగత హోదాలో అరెస్ట్ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు, అది ఆయన వ్యక్తిగతమైన విషయం అవుతుంది. కానీ రఘురామ కృష్ణరాజు ఈ రాష్ట్రానికి గౌరవనీయమైన డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆర్థిక నేరాల కేసులో అరెస్ట్ అయితే రాష్ట్రం పరువు ఏమైపోతుంది. రాజధాని అమరావతి నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే నేషనల్ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్తారు, మన పరువు ఏం కావాలి, అమరావతి ప్రతిష్ట ఏం కావాలంటూ అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట గురించి సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ వీడియోలో. తక్షణమే రఘురామ కృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని కూడా కోరారు. రఘురామ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి IPC 420 సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపసభాపతి పొజిషన్లో ఉన్నారు. మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపొద్దున నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది, సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి, వాళ్ళు చెప్పరు. కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హెస్ బిన్ అరెస్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ ఫ్రాడ్ అంట. అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది. ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తున్నారు. ఇలాంటి సందర్భంలో డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అయితే ఆర్థిక నేరాల ఆరోపణ మీద ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పెట్టుబడిదారులకి ఏం మెసేజ్ వెళుతుంది, ఆర్థిక నేరగాడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నా అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఏర్పడుతుందని సునీల్ కుమార్ బాధపడ్డారు.
ఈ వీడియో వ్యక్తిగత కక్షతో చేయట్లేదు, నేను రాష్ట్ర పరువు ప్రతిష్టల కోసమే చేస్తున్నానని చెప్తూ జై అమరావతి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై భీమ్ అని ముగించారు. ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఒక కీలకమైన స్థానంలో ఉపసభాపతిగా ఉన్నాడు, సిబిఐని అరెస్ట్ చేసింది అని అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది? దయచేసి ఆలోచించండి. ఇందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు, ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా. సో అది వ్యక్తిగతంగా ఆయనతో పోనివ్వండి, రాష్ట్రం మీదకి తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ఆల్. జై అమరావతి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద సునీల్ కుమార్కు ఉన్న ప్రేమాభిమానాలు నిజంగా అభినందనీయం. ముఖ్యంగా అమరావతి మీద ఆయనకున్న ప్రేమాభిమానాలకు నేనైతే ఆశ్చర్యపోయాను. ఆ విషయంలో ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ రావాలని కోరుకోవటం చాలా మంచి విషయం. అయితే రఘురామకృష్ణరాజు కంపెనీల విషయానికి వస్తే, ఆయన కంపెనీ హిందూ భారత్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని మళ్లించిందని బ్యాంకులు ఫిర్యాదు చేసే సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు రఘురామకృష్ణరాజు గారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. అంటే కేసు నమోదు చేసే ముందు తన వివరణ తీసుకోవాలని ఆయన రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు. అయితే వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. సో దర్యాప్తు చేయవచ్చు, సిబిఐ ముందుకెళ్ళవచ్చు దర్యాప్తులో అని చెప్పారు. అంతేగాని అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఏమీ ఇవ్వలేదు, అరెస్ట్ చేయమని ఏం చెప్పలేదు. కానీ సునీల్ కుమార్ గారు సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమంది, కాబట్టి ఏ క్షణంలో ఆయన అరెస్ట్ అవుతారని చెప్పారు. ఇది వాస్తవం కాదు. కాబట్టి ఈ అరెస్ట్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ సునీల్ కుమార్ నిజంగా ఆంధ్రప్రదేశ్ పరువు గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట గురించి ఆందోళన చెందినట్టయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు? రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ మాత్రమే, కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం నిర్మించిన కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు నమోదైనాయి ఆయన మీద. 16 నెలలు జైల్లో ఉన్నాడు. అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మన బ్రాండ్ ఇమేజ్ ఏమైపోవాలి అని ఆ రోజు ఎందుకు ఆవేదన వ్యక్తం చేయలేదు సునీల్ కుమార్ గారు? అప్పుడు ఎందుకు వీడియోలు రిలీజ్ చేయలేదు? అప్పుడు ఎందుకు పరువు పోలేదు? ఆంధ్రప్రదేశ్ పరువు పోలేదు అప్పుడు? ఇక్కడ రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదైతేనే తీసేయమని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదై 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అది గౌరవమా? ఆ వ్యక్తి కోసం అన్ని వదులుకొని పనిచేయటం గౌరవమా? ఒక ఐపీఎస్ అధికారి అలాంటి వ్యక్తి కోసం అన్ని వదులుకొని పనిచేయటం అనేది గౌరవమా? ఆ వ్యక్తి ఆజ్ఞలకు లోబడి ఎంత అరాచకం చేశారో మర్చిపోయారా? సునీల్ కుమార్ తాను దైవంగా కొలిచే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నిబంధనలు కాలు రాయటం అనేది నిజమా కాదా? సునీల్ కుమార్ సిబిఐ చీఫ్గా పనిచేసినప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా మారిందన్న విషయం నిజమా కాదా? విమర్శలు చేసిన విపక్ష నేతలను, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం అనేది వాస్తవం కాదా? అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి గౌరవం తెచ్చిందా? అప్పుడు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినలేదా? అప్పుడు కంపెనీలు వెనక్కి వెళ్ళలేదా? అప్పుడు ఏపీ అంటే దేశం అంతా ఎగతాళిగా మారలేదా? అప్పుడు రాష్ట్ర ప్రేమికుడైన సునీల్ కుమార్ నోరెందుకు మెదపలేదు? అప్పుడు జగన్ ఆదేశాల మేరకు ఎందుకు రెచ్చిపోయారు? ఈ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కేసు గురించి మాట్లాడితే బాగుండేది. కొంతవరకు జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు. ఓహో, అప్పుడేదో ఆయన ఏదో ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బందులకు లోనే అలా వ్యవహరించాడు, సో ఇప్పుడు తెలుసుకున్నారు అని జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు. ఇక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి డిప్యూటీ స్పీకర్ మీద డైరెక్ట్గా విమర్శలు చేయడం కూడా సర్వీస్ నిబంధనలకు విరుద్ధం, సర్వీస్ రూల్స్కు విరుద్ధం. రాజ్యాంగం మీద పట్టు, అవగాహన ఉన్న సునీల్ కుమార్కు ఆ విషయం తెలియదు అనుకోలేము. రాజకీయ విమర్శలు చేయాలంటే రాజీనామా చేసి ఎన్నైనా చేయొచ్చు. మరి ఈ విషయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మీద ఏ మేరకు చర్యలు తీసుకుంటాయన్నది కూడా అనుమానమే. సునీల్ కుమార్ నిజంగా రాష్ట్ర ప్రేమికుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయాలి. అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయకుండా, అప్పుడు రాష్ట్ర ప్రతిష్ట గురించి ఆవేదన వ్యక్తం చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు అంటే అది రఘురామకృష్ణరాజుతో వ్యక్తిగతంగా ఉన్న లెక్కలు తేల్చుకోవడానికే అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.